అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. భారత అంటే ఓ అర్జున, భూతాని ప్రాణులు అంటే ప్రాణుల యొక్క శరీరములు, అవ్యక్తాదీని అవ్యక్తాదీని భూతాని భూతాని అంటే ప్రాణుల యొక్క శరీరములు, అవ్యక్తాదీని ఆదియందు అంటే పుట్టుకకు పూర్వము పుట్టుటకు ముందు, కంటికి అవ్యక్త కంటికి కనపడని స్వరూపము కలవిగా ఉన్నవి. అంటే అవ్యక్త వ్యక్తము కాకుండా ఉన్నవి. ఉన్నవి ఎక్కడున్నాయి ఏమో తెలియదు, వ్యక్తము కాకుండా ఉన్నవి. ఏమిటవి? అవ్యక్తాదీని భూతాని. ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి మనుషులు, ప్రాణులు, జీవులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ ఎప్పటి నుంచి కనపడుతున్నాయి? మనకి పుట్టినప్పటి నుంచే కనపడుతున్నాయి. పుట్టుకకు ముందు ఎలా ఉన్నవి? అవ్యక్త వ్యక్తము కాకుండా ఉన్నాయి. పుట్టుక అంటే ఏంటి? వ్యక్తమైనవి. పుట్టుక అంటే ఏంటంటే వ్యక్తమైనవి కనుక మనకు కనపడుతున్నాయి. ఉన్నట్టుగా భావించుకుంటున్నాం మనం. ఇప్పుడు నేను ఉన్నాను అని, జీవులు, ప్రాణులు ఇవన్నీ ఉన్నవి అని. కానీ పుట్టుకకు ముందు ఎలా ఉన్నాయి? అవ్యక్తముగా ఉన్నవి. అంటే వ్యక్తము కాకుండా కనపడకుండా ఉన్నాయి. వ్యక్త మధ్యాని భారత అవ్యక్తాదీని భూతాని. ఈ భూతాన్ని అంటే ఇక్కడ ఉన్న సమస్తము, మనతో సహా మానవులు, చెట్లు, పొట్లు అన్నీ కనపడుతున్న జీవులన్నీ, ఈ భూతములన్నీ, పంచభూతములతో సహా జీవులన్నీ మనం అనుకుంటున్నామే ఇవన్నీ అసలు పుట్టక ముందు ఎలా ఉన్నాయి? ఈ సృష్టి అంతా ఎలా ఉంది? అవ్యక్త కనపడకుండా, కనపడని స్వరూపంలో, వ్యక్తీకరింపబడని స్వరూపంలో ఉన్నది ఈ పుట్టుకకు ముందు. వ్యక్త మధ్యాని మధ్యలో వ్యక్తీకరించబడింది అంటే కనపడేలా తయారైంది. భారత ఓ అర్జున, ఓ అర్జున మధ్యలో వ్యక్త మధ్యాన్ని కనపడేలా తయారైంది. అంటే మనకు కనపడుతున్నాయి అన్ని, మనం కనపడుతున్నాం, మనకు అన్నీ కనపడుతున్నాయి. మరలా అవ్యక్త నిధనాన్యేవా మళ్ళీ ఏమవుతున్నాయి? నిధనాన్యేవా నశించిపోయిన తర్వాత, నిధనం జరిగిపోయిన తర్వాత, మరణించిన తర్వాత అవ్యక్త కనపడకుండా పోతున్నాయి. అంటే ఆఖరిలో మళ్ళీ కనపడకుండా పోతున్నాయి. తత్రక పరిదేవన తత్ర ఆ విషయమున కా ఎలా పరిదేవన అంటే వేదన ఎందుకు, దుఃఖించటం ఎందుకు? చాలా జాగ్రత్తగా ఒకసారి దీన్ని చూడండి. ఇందులో అర్జునుడిని భారత అనే పదంతో సంబోధించారు. భారత అన్నప్పుడు భారత అనే ఇంతకు ముందు భరత వంశమునకు సంబంధించిన వాడు వీళ్ళ పూర్వీకులు, అందుకని భారత అనే పదం వచ్చింది. అసలు భారత అనే పదాన్ని తీసుకుంటే ఇక్కడ గమనించమంటున్నాడు ఆయన. జ్ఞానము, భా అంటే వెలుగు, జ్ఞానము, ప్రకాశము. రత అంటే అందులో రతించుట, రమించుట, వెలుగులో రమించుట, అది భారత. ఓ అర్జున, నేనేదో చెప్పేస్తున్నానని అనుకోబాకవయ్యా, కొంచెం బుద్ధితో ఆలోచించు. ఆ జ్ఞాన ప్రకాశం, నీ జ్ఞానాన్ని అందిస్తున్న ఆ వెలుగును గమనించు, నువ్వు కూడా అందులో రమించు. అంటే అర్థం చేసుకోదండి, గ్రహించు. ఇప్పుడు నేను అనంతాత్మతత్వాన్ని నీకు చెప్పుకుంటూ వచ్చాను, మళ్ళీ నేను దేహస్థితికి వచ్చేసాను, నీ స్థితికి వచ్చి మాట్లాడుతున్నాను, నీకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను. జీవులన్నీ కనపడుతున్నాయని అనుకుంటున్నావు కదా నువ్వు, అన్నీ ఉన్నాయి, శరీరాలు కనపడుతున్నాయి, ఈ శరీరాలు నశించిపోతే మరణిస్తామని అనుకుంటున్నావు కదా, అందరూ అలాగే అనుకుంటారు కదా. రైటే నువ్వు అన్నది. కానీ
అసలు ఇవి జీవులు ఎప్పుడు కనపడుతున్నాయి మనకి? ఎక్కడి నుంచి వచ్చినాయి? పుట్టుకతో. జీవులు పుట్టుకతో మొదలైనవి, ఇవి మొదటి నుంచి లేవు ఇక్కడ. మరి ఆ పుట్టుకకు ముందు ఎక్కడున్నాయి? అవ్యక్తముగా ఉన్నాయి, కనపడని స్వరూపంలో ఉన్నాయి. మధ్యలో కనపడేలా వచ్చినాయి అంతే, మళ్ళీ చివరిలో కనపడకుండా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఏ స్థితి నుంచి వచ్చినాయి ఆ స్థితికి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు నీకు బాధ ఎందుకు? నువ్వు మధ్యలో విషయాన్ని మాత్రమే చూస్తున్నావు. రత జ్ఞానాన్ని గుర్తించు. వచ్చింది లేని ప్రదేశం నుంచి, కాసేపు ఇక్కడ ఉన్నట్టుగా కనపడి మళ్ళీ లేని ప్రదేశానికి వెళ్ళిపోయినాయి. ఆ జ్ఞానాన్ని మొదటి నుంచి గుర్తించు. ఆ ప్రకాశమును, ఆ వెలుగును, ఆ జ్ఞానమును మొదటి నుంచి గుర్తించు. రత ఆ వెలుగులో, ఆ జ్ఞాన ప్రకాశములో కాసేపు రమించవయ్యా, అందులో ఉండవయ్యా, పరిశీలించవయ్యా, పరిశోధించవయ్యా, అర్థం చేసుకోవయ్యా. అలా అని ఇప్పుడు మధ్యలో మనందరమేమి బ్రతకొద్దని, మనం బ్రతకడం తప్పని చెప్పటల్లా. జనన మరణములు సృష్టి ధర్మములు, ఇంతకుముందు చెప్పబడింది అది. సృష్టి నియమములు మార్చటం కుదరదు. జాతస్య హి ధ్రువో మృత్యు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు, మరణించిన ప్రతివాడు తిరిగి మరలా జన్మించక తప్పదు. ఇది చెప్పారు ఇంతకుముందు. ఇది సృష్టి నియమం. మార్చుటకు వీలు లేనటువంటి తస్మాత్ అపరిహారార్థే నత్వం శోచితుమర్హసి. అపరిహారార్థే అక్కడ గమనించాలి, దాన్ని మార్చటం కుదరదు. అపరిహార్యే, దాన్ని మార్చటం కుదరదు. ఎందుకంటే సృష్టి నియమం. పుట్టిన ప్రతివాడు చనిపోతాడు, చనిపోయిన ప్రతివాడు మళ్ళీ పుడతాడు. మరి చావు పుట్టుకల చక్రం ఎప్పుడు ఆగుద్ది అంటే అనంత ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు, నువ్వు ఆత్మశక్తి అన్న ఎరుకను పొందినప్పుడు. అది నీకు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ నువ్వు మళ్ళీ శరీర స్థితిలో ఉన్నావు, అది నీకు అర్థమైందో లేదో. పోనీ శరీర స్థితికి వచ్చి చదువుతున్నాను, శరీరపరంగా కూడా నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఇది సృష్టి నియమం, ఇలాగే సాగుతుంది. అసలు శరీరం ఉంది, నేనున్నాను, నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా నశించిపోతారని నువ్వు అంటున్నావే. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా, నువ్వు చంపినా చంపకపోయినా, ఏం జరిగినా జరగకపోయినా మనిషికి మృత్యువు తప్పదు. భూమి మీద వచ్చిన ప్రాణికి మృత్యువు తప్పదు. శరీరం వదిలి వెళ్ళిపోక తప్పదు. దాంట్లో నీ ప్రమేయం ఏం లేదు. జాతస్య పుట్టిన వాళ్ళు మరణం తప్పదు, మరణం ధ్రువం. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు. అంతవరకు మనకు అర్థమవుతుంది. నువ్వు మరణంతో అంతా అయిపోతుంది అనుకుంటున్నావా? కాదు. మళ్ళీ మరణించిన వాళ్ళు పుట్టక తప్పదు. ఇంకో కొత్త శరీరం ఇవ్వబడుతుంది. ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం. అది కూడా వృద్ధాప్యం వచ్చినటువంటి శరీరం పనికి రాకుండా పోయింది కనుక నీకు సృష్టి మేలు చేయటం కోసమే మంచి శరీరాన్ని ఇస్తుంది, మళ్ళీ ఆనందంగా బతకమని. అదేం దుఃఖం కాదు, నువ్వు దుఃఖపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఏంటి శరీర భావంలో కూడా ఓది పుట్టారు నా వాళ్ళు అంటున్నావా? పుట్టుకకు ముందు ఎక్కడున్నారు? అవ్యక్తముగా అంటే వ్యక్తము కానటువంటి స్థితి ఏమున్నదో అక్కడ ఉన్నారు. అదే అనంత ఆత్మస్థితి, సర్వవ్యాపక ఆకాశ స్థితి. అవ్యక్తముగా ఉన్నది ఆకాశ శక్తి, కాస్మిక్ ఎనర్జీ, శక్తి సాగరం. అక్కడ ఏం లేనట్టుగా మనకు అనిపిస్తుంది. మధ్యలో వ్యక్త మధ్యాని, మధ్యలో వ్యక్తీకరింపబడుతుంది. అంటే మనుషులుగా, జంతువులుగా, జీవులుగా కొంతకాలం వచ్చి ఇక్కడ శరీరం ధరించి కనపడుతుంది. మళ్ళీ శరీరం నశించి వెళ్ళిపోతుంది, అవ్యక్త స్థితికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? అవ్యక్త స్థితికి. నిధనం అంటే మరణం జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంది. మరణం అని దాన్ని అంటున్నాం మనం. శరీరం నశించిపోతే మరణం అంటున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఏ అవ్యక్త స్థితి నుంచి వచ్చిందో ఆ అవ్యక్త స్థితికి మళ్ళీ వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు దాని గురించి దుఃఖించవలసిన అవసరం ఏముంది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది, మధ్యలో ఉంది అంతే కాసేపు. అయితే దీన్ని నువ్వు ఎలా కనిపెట్టగలవు? నువ్వు దీన్ని ఎలా అర్థం చేసుకోగలవు? ఎవరైనా ఎలా అర్థం చేసుకోగలరు? ఆ జ్ఞాన ప్రకాశములో నువ్వు రమించాలి. రత అనేటువంటిది భానుడు అంటే సూర్యుడు. భానోదయము, సూర్యోదయము, ప్రకాశము. సూర్యప్రకాశము వలె అనేది జ్ఞాన ప్రకాశాన్ని సూచించే పదం. అది అందులో రమించు. నేను చెబుతున్నాను కదా నీకు జ్ఞానం. ఇప్పుడు ఆలోచించు, నువ్వు ఒకసారి వెళ్ళు. రమించటం అంటే ఏంటి? దాంతో కలవటం, దాంతో గడపటం. వెళ్ళి
వెళ్ళి దాన్ని పరిశీలించు, తర్కించుకో, అక్కడ కూర్చో, దాని గురించి ఆలోచించు, నీకు అర్థమవుతుంది. అసలు ఇలా ఒకసారి సృష్టి మొత్తాన్ని గమనించు. అసలు ఇప్పటి వరకు ఎవరైనా భూమి మీద బ్రతుకున్న వాళ్ళు ఉన్నారా? ఎంత సృష్టి జరుగుతుంది. ఇప్పుడున్న వాళ్ళు రేపు ఎల్లుండో ఇంకొక 4 రోజులాగో మొత్తానికి 100 సంవత్సరాలకు అందరూ మూట సర్దేసుకొని వెళ్ళిపోవలసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారు. ముందు నుంచి శాశ్వతంగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ శాశ్వతంగా ఉండేది అనంత ఆత్మశక్తి ఒక్కటే. ఆ అనంత ఆత్మశక్తిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అసలు దుఃఖమే ఉండదు. అందుకని నీకు అనంత ఆత్మశక్తిని బోధిస్తూ వస్తున్నాను. కానీ కొన్ని దేహభావంలో ఉన్నావు, నీకు అనంతాత్మశక్తి బోధించిన ఒక్కసారిగా అది నీకు అర్థం కాకపోవచ్చు. అది సాధన చేత దాన్ని మనం సాధించుకోవాలి. అందుకని దేహస్థితికి వచ్చి కూడా చెబుతున్నాను, దేహపరంగానైనా నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు. అసలు పుట్టడానికి ముందు ఒక అవ్యక్త స్థితి నుంచి వచ్చాడు, పర్మనెంట్గా ముందు నుంచి ఇక్కడ లేడు. మరణం అనే దాంతో మళ్ళీ అవ్యక్త స్థితికి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తున్నాడు. మధ్యలో కాసేపు కనపడ్డాడు. మధ్యలో కాసేపు కనపడిన దానికి ఎంత దుఃఖం ఏంటి? నువ్వు ఆలోచించుడు, కూర్చొని చూడు. శరీర భావనలో ఉండిపోబాక, దేహభావనలో ఉండిపోబాక. ఒకసారి ఆలోచించి ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచిస్తే నీకు చక్కగా అర్థమవుతుంది. అసలు మనం జాగ్రత్తగా గమనిస్తే, మన శరీర తీరును గమనిస్తే, అంటే జీవుల పుట్టుక తీరును గమనిస్తే, ఇప్పుడు మనం తీసుకునేది, మనం బ్రతకడానికి ఆధారం ఏంటి? మనం తీసుకునేది ఆహారము. ఆహారం మనకి శక్తిగా మారుతుంది. మనం తీసుకున్న ఆహారం లోపలికి వెళ్ళి పచనమయ్యి శక్తిగా మారి, అది రక్తంగా మారి, ఆ రక్తం మాంసంగా మారి, ఆ మాంసం నుంచి కొంత ఎముకలు మజ్జగా మారి, ఆ ఎముకలు మజ్జ నుంచి మళ్ళీ కొంచెం ఇదే రక్తం పరివర్తనం చెందుతూ శరీరంలో అవసరమైన అన్ని రకాలుగా మార్పులు చెందుతూ ఆఖరికి వీర్య కణములుగా మారుతుంది, స్పెర్మ్గా తయారవుతుంది. ఆ వీర్య కణములు అంటే ఏంటి? జీవులవి. అనేక కణములు. మనం ఏకజీవి కాదు. మనకు అలా అనిపిస్తుంది, నేను ఈ శరీరం అని. మనలో కోటాను కోట్ల కణములు ఉన్నాయి. అవన్నీ కూడా నేను విడిగా, ప్రతి కణము నేను విడిగా, మనం ఒక మనిషిని అని ఎలా భావించుకుంటున్నామో, మనలో ఉన్నటువంటి కోటాను కోట్ల కణములు ఏ కణముకు ఆ కణము నేను వేరు వేరు అని భావించుకుంటుంది. మనకు ఆ విషయం తెలియదంటే. అంటే అసలు పుట్టుకకు ముందు మనం ఎక్కడున్నాం? ఒకసారి చూడండి, వెనక్కి వచ్చేయండి. తండ్రిలోంచి తల్లి గర్భంలోకి ప్రవేశించాం తల్లిదండ్రులు కలిసినప్పుడు. ఓకే, రైటే. తండ్రిలోకి ఎలా వచ్చాం? అంటే తండ్రి తీసుకున్నటువంటి ఆహారము, తల్లి తీసుకున్నటువంటి ఆహారము ద్వారా ఆహారము వాళ్ళలో శక్తిగా మారి, ఆ శక్తి మాంసముగా, ముందు ఆ శక్తి రక్తముగా, ఆ రక్తములో కొంత భాగం మాంసముగా, మాంసములో కొంత భాగం ఎముకలు మజ్జగా, ఆ మళ్ళీ అక్కడి నుంచి కొంత భాగం వీర్యముగా. ఇది ఆఖరి స్థితి శక్తి. ఆ వీర్యము స్త్రీ పురుషులు కలిసినప్పుడు తండ్రి నుంచి తల్లి గర్భంలోకి వచ్చి తల్లిలోని శక్తి, ఈ రెండు కలిసి బిడ్డ జన్మించడం జరుగుతుంది. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. మళ్ళీ జన్మించడానికి బిడ్డ తల్లి గర్భంలోకి వెళ్ళినటువంటి బిడ్డకి అక్కడ పెరగడానికి అవసరమైన వాతావరణం ఏర్పాటు చేయబడి, తల్లి గర్భంలో తల్లి యొక్క శక్తిని తీసుకుని 9 నెలల్లో ఒక చిన్న కణము నుంచి కణం అభివృద్ధి చెందుతూ, ఒక్క కణమే లోపలికి వెళ్ళింది. ఆ 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది. ఇలా లక్షల కోట్ల కణాలు తయారవుతూ అవన్నీ మళ్ళీ ఒక రూపుగా, అవయవాలుగా రూపుదిద్దుకుంటూ మానవ ఆకృతి తయారవుతుంది. ఈ డిజైన్ అంతా సృష్టి చేసింది, నువ్వు నేను చేసింది కాదు ఇది. అసలు మనం దీని గురించి ఏడవక్కర్లేదు, దుఃఖించక్కర్లేదు. ఈ డిజైన్ ఏమంది కాదు, ఒక భావన నేను అని కల్పించుకుంటున్నాం అంతే మనం. అలా 9 నెలల తల్లి గర్భంలో ఉండి మొత్తం శరీరం అంతా తయారైపోయిన తరువాత ఇక నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. నువ్వు డిజైన్ అంతా తయారైపోయింది. నువ్వు బయటకు వెళ్ళిపోయి బయట ఉన్నటువంటి సృష్టిలో నీకు కావలసినవన్నీ అనుభవిస్తూ పొందుతూ బతకొచ్చు పో అని అక్కడ మాతృగర్భంలోంచి మాతృగర్భ సృష్టి నిన్ను బయటకు తోసేసింది. మళ్ళీ అది సృష్టి. అక్కడి నుంచి సృష్టిలోకి వచ్చి పడ్డాం. సృష్టిలోకి వచ్చి పడినాక ముందు మనం బతకడానికి ఆధారంగా మళ్ళీ మాతృస్థన్యము, పాలు తీసుకున్నాం. అంటే మనకు సృష్టిలో వస్తువులు ఇంకా అలవాటు లేదు, తల్లి అలవాటు.
మనం పుట్టగానే అలా తల్లికి వెళ్ళి తల్లి రక్తం పాలగా మారటం మొదలైంది, అంతకుముందు లేదు. ఇది సృష్టి చేసిన అద్భుత ఏర్పాటు. ఇందులో అసలు మనం చేసిందే ఉంది. నేనని మనం కొట్టుకు చచ్చిపోతున్నాం తప్ప ఇదంతా సృష్టి ఏర్పాట్లో, శక్తి ఏర్పాట్లో, అనంత విశ్వ ఏర్పాట్లో జరుగుతుంది. అది తెలుసుకుంటే అసలు దుఃఖమే ఉండదు. ఇదంతా అనంత సృష్టి ఏర్పాటు, విశ్వ ఏర్పాటు. అందుకే అది తెలుసుకో. భారత, భా అంటే ఆ వెలుగులో నేను జ్ఞానం అనే వెలుగుని నీకు చూపిస్తున్నాను. భానుడు అనేటువంటి జ్ఞాన సూర్యుడిని చూపిస్తున్నాను. జ్ఞాన వెలుగును నీ మీద ప్రసరింపజేస్తున్నాను, నీకు అర్థమయ్యేలా చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు అందులో దాంతో కలిసి రమించు, దాంతో కలిసి తిరుగు, దాన్ని అన్వేషించు, పరిశీలించు, అర్థం చేసుకో. నేననే ప్రయత్నం ఏమి లేదు అసలు మనకి. మనం బతకాలంటే ఇప్పుడు తల్లిలో ఉన్నటువంటి రక్తమే పాలుగా మారింది. ఆ ప్రక్రియని ఎవరో భూమి మీద చేయలేరు, అసలు ఎవరి వల్ల కాదు. రక్తాన్ని పాలుగా ఎవరు మార్చలేరు. అసలు రక్తాన్నే తయారు చేయలేకపోయారు, ట్రై చేస్తూనే ఉన్నారు. రక్తం అనేది శరీరమే తయారు చేసుకుంటుంది తప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినా భూమి మీద సైంటిస్టులు రక్తాన్ని కనుక్కోలేకపోయారు. కానీ మనం తీసుకున్న ఆహారం అంతా రక్తం కింద మారుతుంది. ఎలా మారుతుందో ఎవరికి తెలియట్లేదు. అదే లోపల సృష్టి చేసినటువంటి అద్భుతము. అసలు సృష్టి అద్భుతం, మనిషి అద్భుతం, జీవులే అద్భుతం, సృష్టి అద్భుతం. చెట్టు పుట్ట, చేమ కొట్ట, కొండ కోన, సముద్రం, నది అన్నీ అద్భుతమే. అలవాటైపోయి వాటిని పట్టించుకోవట్లే. నేను అనుకుంటా నిరంతరం ఈ శరీర భావనలో ఇరుక్కుపోయి జీవిస్తున్నారయ్యా అర్జున. ఓ భారత, కాసేపు వెలుగులోకి రా, విశ్వాన్ని చూడు. నేను జ్ఞానాన్ని నీకు చూపిస్తున్నాను. నువ్వు నేననేవాడు ఎక్కడున్నావు? అసలు నువ్వు లేవు. ఇంతకుముందు అవ్యక్తంగా ఉన్నావు. ఇప్పుడు తండ్రిలోకి ఆహార పదార్థాల వలన కదా నువ్వు వెళ్ళావు. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెట్ల నుంచి వచ్చినాయి. చెట్లు ఎలా బతికినాయి? భూమి పంచభూతాల నుంచి అన్నీ తీసుకొని చెట్లు బతికినాయి. అసలు చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలోంచి వచ్చినాయి. చెట్లు ప్రత్యేకంగా ఎవరో వాటిని నాటలేదు. భూమి యొక్క లక్షణం చెట్లను ఉత్పత్తి చేసింది. తద్వారా వచ్చే విత్తనాలను తీసుకొని కావలసినవి పండించుకుంటున్నారు అంతే తప్ప మొదటి మొక్కలన్నీ భూమి నుంచే వచ్చినాయి. వృక్షజాతి మొత్తానికి ఆధారం భూమి. భూమి నుంచి వచ్చినవి, ఉత్పత్తి అయినాయి. ఏ ఏ జీవులకు ఏ ఏ రకాలు కావాలో అవంతా సృష్టి సమకూర్చి పెట్టింది ఇక్కడ బతకటానికి. మళ్ళీ నేను నువ్వు అనుకుంటావేంటి? బతకటానికి, బతికించడానికి, అసలు రూపునివ్వటానికి ఏర్పాట్లన్నీ సృష్టిలోనే జరిగినాయి. నువ్వు లేవు అంతకుముందు. నువ్వు అవ్యక్తంగా ఉన్నావు. ఎక్కడున్నావు అవ్యక్తంగా? అది కూడా వెతుక్కోండి, వెనక్కి వచ్చేస్తే తెలుస్తుంది. స్త్రీ పురుషులు కలవటం వలన మన జన్మ జరిగింది. తల్లిదండ్రులు కలవటం వలన తల్లిదండ్రుల శక్తితో వాళ్ళలోకి ఆ శక్తి ఎలా వచ్చింది? ఆహార పదార్థముల నుంచి తయారైన రక్తము అనేక విధములుగా మార్పు చెందుతూ వీర్యశక్తిగా మారింది స్త్రీ పురుషులలో. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ వీర్యశక్తి కలిసి బిడ్డ రూపుదాల్చింది మాతృగర్భంలో. మాతృగర్భంలో 9 నెలలు ఉండి తల్లి శక్తిని వాడుకొని ఒక ఏక కణము కోటాను కోట్ల కణములుగా విభజింపబడి అనేక అవయవములుగా తయారైంది. ఇదంతా ఎవరు డిజైన్ చేశారు? సృష్టి చేసింది. నువ్వెక్కడున్నావు అసలు? నువ్వు నేననే ఈ శరీరమే లేదు, ఏకకణంగా వెళ్ళావు నువ్వు అక్కడికి. ఆ ఏకకణం కూడా అంతకు ముందు లేదు. ఆహారం నుంచి ఉత్పత్తి అయింది. అది ఆహారం ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది? భూమి నుంచి ఉత్పత్తి అయిన మొక్కల నుంచి ఉత్పత్తి అయింది. భూమి నుంచి ఉత్పత్తి అయిన మొక్కలు మళ్ళీ పంచభూతాలని వాడుకొని అవి ఆహారాన్ని ఉత్పత్తి చేసినాయి. ఆ ఆహారం ఎలా ఉంది? జడ రూపంలో ఉంది. మనకు అది కదులుతున్నట్టు కనపడదు. కానీ దాన్ని తిన్న మనం చైతన్యవంతులం అవటమే కాకుండా మనలాంటి చైతన్య జీవులను మళ్ళీ ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. మనిషి నుంచి మనుషులు పడుతున్నారు. అది సృష్టి కూర్పు. నువ్వు ఎక్కడున్నావు అసలు? ఇదంతా సృష్టి ఆట. నేను అనే భావన నీకు ఎక్కడొచ్చింది? శరీరం వచ్చినాక. అది కూడా నువ్వు మళ్ళీ పుట్టంగానే నీకు నేనన్న భావన లేదు. మాతృ శరీరంలో ఉన్నటువంటి రక్తం పాలగా మారి ఆ పాలను తల్లి నీకు పట్టించి కొన్నాళ్ళు నిన్ను బతికించి అలా నువ్వు పెరుగుతుంటే నీకు ఎక్కడో మధ్యలో ఏర్పడింది నేననే భావం. 3 ఏళ్లకో 4 ఏళ్లకో తెలియటం మొదలైంది. అక్కడి నుంచి పెరుగుతూ పెరుగుతూ నేనును పెంచుకుంటూ పెరిగావు అంతే. కొన్ని పెరిగావు, ఓకే. ఇప్పుడు అర్థం చేసుకో, అంతకుముందు నువ్వు లేవు కదా. తండ్రిలోకి రాకముందు నువ్వు ఆహార పదార్థాల్లో ఉన్నావు. ఆహార పదార్థాల్లోకి రాకముందు నువ్వు పంచభూతాల్లో ఉన్నావు. పంచభూతాల్లోకి రాకముందు నువ్వు అనంత ఆత్మగా ఉన్నావు. ఇప్పుడు నువ్వెవరు? అనంత ఆత్మశక్తి స్వరూపుడివి. అనంత ఆత్మశక్తి తనను తాను పంచభూతములుగా వ్యక్తీకరించుకొని, అంటే అవ్యక్తాదీని భూతాన్ని, అవ్యక్త స్వరూపములో ఉన్నటువంటి ఈ భూతములు ఎప్పుడు మొట్టమొదట ఎక్కడ?
అవ్యక్త స్వరూపముగా అనంతముగా శాశ్వతముగా ఉండేటువంటి అనంత ఆత్మశక్తి అవ్యక్తముగా ఉన్నది. అదే మన చుట్టూ ఉన్న అనంత ఆకాశము. అది అవ్యక్తం, అందుకే ఖాళీ అంటున్నాం దాన్ని మనం. అది శక్తి సాగరం, కాస్మిక్ ఎనర్జీ, అదంతా అది శక్తి అని ఎలా ఉంది? అవ్యక్తంగా ఉంది. వ్యక్త మధ్యాని అది తనను తాను వ్యక్తం చేసుకుంది. మధ్యలో మనకు వ్యక్తమై కనపడుతుంది. ఎలా? పంచభూతములుగా వ్యక్తం చేసుకుంది. పంచభూతములన్నీ కలుస్తూ అనేక జీవులుగా సృష్టిగా తయారైంది. సృష్టిగా తయారైందంతా ఎంతసేపు? మధ్యలోనే కాసేపు. తర్వాత మళ్ళీ సృష్టిలో తయారైన అన్ని రూపాలు కోల్పోతున్నాయి. అంటే వ్యక్తత్వం అంతా మళ్ళీ అవ్యక్తం అయిపోతుంది. అందుకని అది చివరిలో అన్నాం. చివరి అంటే ఏంటి? దేనికి చివరి? అనంత ఆత్మశక్తికి మొదలు లేదు, చివరి లేదు. రూపధారణ జరిగిన దానికి మొదలు, రూపధారణ పోయిన దానికి చివరి అంటున్నాం. అది అంటే అవ్యక్తం నుంచి వచ్చి మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. ఉన్నదంతా అవ్యక్తమే అయినప్పుడు, అవ్యక్తం మధ్యలో కాసేపు కనపడి మళ్ళీ అవ్యక్తం అయిపోయినప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అంటే నీకు ఆత్మజ్ఞానం తెలియదు కనుక శరీర భావనతో ఏడుస్తున్నావు. పోనీ శరీర భావనతో ఏడుస్తున్నావు, సరే పోనీ అదే నిజమే అందామా? శరీర భావనతో అయినా నువ్వు ముందు నుంచి లేవుగా. ఎక్కడున్నావు నీకు తెలియదుగా. నేను అనే భావనే లేదుగా నీకు అసలు. ఆ నేను అనే భావన నువ్వు పుట్టి పెరుగుతుంటే నీతో పాటు నువ్వు పెంచుకున్న భావన, అది నీకు ఊహ తెలిసినాక పెంచుకున్న భావన, నువ్వు పర్మనెంట్గా వెనక నుంచి లేవు. ఈ శరీరం నేననే భావన నువ్వు పెంచుకున్నావు, ఇది నశిస్తుందనే భావనను కూడా పెంచుకున్నావు. కానీ దీని మూలాన్ని కనుక్కో. మూలాన్ని కనుక్కుంటే అవ్యక్త స్వరూపంగా ఏదుందో అదే నువ్వు. మధ్యలో వ్యక్తపరచబడింది భ్రమ, ఊరికనే. మళ్ళీ అది అవ్యక్తంలో వెళ్ళి కలిసిపోయింది. అక్కడ అది నువ్వే. ఆ అవ్యక్తము నువ్వే అయినప్పుడు ఏడవలసిన పనే ఉంది అసలు. ఆ అవ్యక్త తత్వాన్ని తెలుసుకోవటమే అనంత ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము. అయితే ఇది ఎవరైనా కూడా సాధన చేయకుండా రాదు. ఎందుకనంటే నేను ఈ శరీరం అనే భావనలో ఇరుక్కుపోయాం. ఓకే, ఇరుక్కుపోయాం. కానీ ఈ శరీరంలోకి ఎలా వచ్చామనేది నిజమే కదా. ఇందులో మహిమలు మాయలు ఏమి లేవు కదా. మన మూలం ఏంటని వెతుక్కుంటూ వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, మూలాన్ని వెతుక్కుంటూ వెళ్ళండి. వెళ్తే తెలుస్తుంది కదా. మూలం తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్లోకి మనం రావడానికి మూలం ఆహారం, ఆహారానికి మూలం చెట్లు, చెట్లకు మూలం పంచభూతాలు, పంచభూతాలకు మూలం అనంత ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తి కనపడదు. ఎందుకని? సూక్ష్మాతి వెనక్కి వెళ్ళిన కొద్దికి సూక్ష్మం అయిపోతుంది. అది సూక్ష్మాతి సూక్ష్మవుతుంది. ఎందుకు కనపడదంటే లేకపోవటం కాదు, దానిని చూసే శక్తి, వినే శక్తి, తెలుసుకునే శక్తి మనకు లేదు. ఎందుకంటే అది వెనక్కి వెళ్ళిన కొద్దీ సూక్ష్మాతి సూక్ష్మం అవుతుంది, నామరూపాలు కోల్పోతుంది. అంతే తప్ప అక్కడ పోయిందేమి లేదు. అవ్యక్తమైన శక్తి నుంచే వచ్చి వ్యక్తంగా కనపడ్డావు, మళ్ళీ అవ్యక్తమైన శక్తిలోకి వెళ్ళి కలిసిపోతున్నావు, వ్యక్తత్వాన్ని కోల్పోతున్నావు. అంతే జరుగుతుంది ఇక్కడ. ఇది మొత్తంగా తెలుసుకో నువ్వు. కొన్ని శరీరంతో, శరీరపరంగా భావంతో తెలుసుకో. శరీరంలోకి రావాలన్నా నువ్వు వెనక్కి ఎత్తుక్కుంటే వెళ్ళి ఎలా వచ్చావు, లేదా అనంత ఆత్మశక్తిని నమ్ముకుంటా అక్కడి నుంచి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని చూసుకుంటారా? నువ్వు ఎటువైపు నుంచి వచ్చినా తత్వంలోకి వస్తావు. నీ శరీరాన్ని పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళినా నీకు ఆత్మశక్తి దొరుకుతుంది. లేదని అనంత ఆత్మశక్తి నుంచి వెతుక్కుంటూ సృష్టిలోకి వచ్చినా నీకు ఆత్మశక్తి మిగులుతుంది, సృష్టి మిగులుతుంది. ఆఖరికి ఎప్పుడూ ఉండేది అనంత ఆత్మశక్తి, శాశ్వతత్వం. అది ఈ సత్యాన్ని నువ్వు జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి. జ్ఞానం ద్వారా అర్థమైనప్పుడు దుఃఖం ఎందుకు ఉంటుంది? శరీరం వస్తుంది, పోతుంది. నువ్వు దీన్ని వదిలేసి శరీరం వరకే పట్టు కూర్చుంటే దుఃఖం తప్పదు. పోనీ అలా దుఃఖం తప్పదు. శరీరం నేనే అని అనుకుందాం అనుకుంటున్నావా? పోనీ అనుకో, కాసేపు శరీరం నేనే అనుకుందామండి. మనం కూడా అనుకుందాం, తప్పే ఉంది అందులో. అన్ని పరిశీలించాలిగా. శరీరం నిజమే, అబద్ధం అని ఇప్పటికీ నేను చెప్పట్లా. నేను ప్రతి చోట చెబుతున్నా, శరీరము నిజమే. ఆ శరీరాన్ని ముందు పోషించుకోండి, రక్షించుకోండి, కాపాడుకోండి, దానికి కావలసినన్ని సమకూర్చుకోండి. మీ కుటుంబం జాగ్రత్త, మీ డబ్బు జాగ్రత్త, అవన్నీ మామూలుగా అలా పెట్టుకోండి. ఇది ఆధ్యాత్మిక చదువు, విడిగా చదువుకుందాం. చదువుకున్నాక అర్థమైన జ్ఞానంతో ఎలా బతకాలో అప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతానికి ముందు మనం ఆ జ్ఞానాన్ని పొందలేదు కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకూడదు. ఇది శ్రద్ధే. కానీ శరీరమే నేనన్న భావంతో ఒకసారి ఆధ్యాత్మిక చదువులోకి, ఆత్మజ్ఞాన చదువులోకి వెళ్ళొద్దాం. కొన్ని శరీరమే నేను అనుకుందాం. ఓకే, శరీరమే నేను అనుకున్నప్పుడు మాతృగర్భంలోంచి బయటకు వచ్చిన నేను ఎలా ఉన్నాను?
ఎంత ఉన్నాను? ఒక చిన్న బెడ్గా ఉన్నాను కదా. ఇప్పుడు ఆ శరీరమే నేనా? మరి అది మారిపోతుందిగా. ఆ శరీరం మీద కొత్త శరీరం వస్తానే ఉంది. ఇప్పుడు ఆ శరీరం మారిపోయి రూపాంతరాలు చెందుతానే ఉంది. అసలు ఏ రోజు శరీరం రూపాంతరం చెందకుండా ఉంది? ఇప్పుడు ఏ శరీరం నేను? పుట్టినప్పుడు శరీరం నేనా? 2 ఏళ్ళ తర్వాత శరీరం నేనా? 4 ఏళ్ళ తర్వాత శరీరం నేనా? అసలు ఏ శరీరం నేను? ఏమీ లేదు. ఆ శరీరంలో అది ఎన్ని మార్పులు లోనవుతున్నా నేను అన్న భావాన్ని దానికి అతికించు కూర్చున్నాం మనం. ఎందుకంటే అక్కడ మనకి పంచేంద్రియముల ద్వారా అనుభూతులు అనుభవాలు తెలుస్తున్నాయి కనుక. కానీ శరీరం మార్పు చెందిపోతానే ఉంది. నేను అన్నది ఎక్కడ స్థిరంగా లేదు. నేను ఇది, ఈ శరీరం నేను అని చెప్పడానికి స్థిరత లేదు అసలు. ఆ శరీరానికి అది పరిగెత్తుతూనే ఉంది, మారిపోతానే ఉంది, రూపురేఖలు మారిపోతానే ఉన్నాయి. చూసుకోండి, మారిపోతున్న రూపురేఖల శరీరాన్ని ఎప్పటికప్పుడు మార్పుని ఆనందిస్తూ, మళ్ళీ నేను మారిపోయానని చక్కగా ఆనందిస్తూ, కొత్తగా ఫోటోలు దిగుతూ అవి ఫోటోలన్నీ పెట్టుకుంటూ మళ్ళీ నేనని పెంచుకుంటున్నాం. మార్పు అంటే ఏంటి? పాతది నశించి కొత్తది వస్తుంది, పాతది మరణించి కొత్తది వస్తుంది. కాబట్టి అది అమ్మటమ్మటే జరిగిపోతుంది కనుక మనం దాన్ని పట్టించుకోవట్లేదు. శరీరం కూడా స్థిరంగా లేదు. అయితే ఈ స్థిరత అనేది మనకి ఈ కదలికలో, శరీర మార్పుల్లో స్థిరత అనేది, శరీరం అంతమైపోయి కొత్త శరీరం రావడం తెలియదు కనుక, అదే శరీరం మార్పులకు లోనవుతున్నట్టుగా మనకు కనపడుతుంది కనుక మనం దాన్ని పట్టించుకోకుండా ఇది నేను అనుకుని వెళ్ళిపోతున్నాం. మరణంలో ఏమీ లేదు. ఈ శరీరం సంపూర్ణంగా వెళ్ళిపోయి, ఎందుకంటే శిథిలం అయిపోయింది కనుక ఇంకో కొత్త శరీరం వస్తుంది అంతే. ఇప్పుడు కూడా మనది కొత్త శరీరమే. మీరు సంవత్సరం క్రితం ఫోటో ఇప్పుడు ఫోటో పెట్టుకుంటే కొత్త శరీరమే, రూపురేఖలు మారిపోయినాయి. 5 సంవత్సరాల క్రితం ఫోటో చూసి ఇప్పుడు ఫోటో పెట్టుకుంటే కొత్త శరీరమే, రూపురేఖలు మారిపోయినాయి. కానీ ఎక్కడ మధ్యలో బ్రేక్ అయ్యి కొత్తది వచ్చినట్టు లేదు. అదే కంటిన్యూగా మార్పు చెందుతుంది. అందుకని దాన్ని బట్టుకు ఆలాడుతున్నాం నేనని. తప్పు లేదు, అలా ఆలాడాలి. భౌతిక జీవితంలో అది కరెక్టేనండి. ఇవన్నీ బుర్రలు పాటు చేసుకోబాకండి. ఇది కేవలం జ్ఞానంగా వినండి. అనంత ఆత్మానుభూతి పొందడానికి జస్ట్ చదువు, ఇది చదువుకుంటున్నాం అంతే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాడు పిల్లోడు, స్కూల్లో చదువు పాఠాలు చెబుతున్నారు, చక్కగా అక్కడ అన్నీ చెబుతారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సైన్సు, సోషల్, ప్రపంచం గురించి చెబుతారు, బోర్డు చెబుతారు. ఇంటికి వచ్చి మామూలుగానే ఉంటాడు, ఆడుకుంటాడు, భోజనం చేస్తాడు, తింటాడు, తాగుతాడు, తిరుగుతాడు, అన్నీ చేసుకుంటాడు, స్కూల్లో చదువుకుంటాడు. ఆ చదువు ఎందుకు? ఆ జ్ఞానం ఎందుకు? ప్రపంచంలో బతకడానికి, డబ్బు సంపాదించుకోవడానికి. అలానే విడిక్రియలన్నీ మామూలుగానే చేసుకుంటున్నాడుగా. ఆ చదువుకుంటూనే అన్నీ చేసుకుంటున్నాడుగా పిల్లడు పిల్ల. అలాగే మనం కూడా మామూలు జీవితం జీవించేస్తూ ఇవన్నీ వినండి. జీవితం ఏదో మార్చేసుకోవాలనుకోబాకండి. మామూలు జీవితం మామూలుగా జీవించేసుకోండి. చక్కగా తినండి, వేళకు తినండి, వేళకు నిద్రపోండి, వేళకు పని చేసుకోండి, మీ పనులన్నీ చక్కగా చేసుకోండి, మీ ఆనందాలు, సుఖాలు, భోగాలు చక్కగా అనుభవించండి, అన్నీ ధర్మంగా అనుభవించండి. అవే మార్పు చెందక్కర్లా. స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్న పిల్లోళ్ళలాగా అనంత ఆత్మజ్ఞాన తత్వాన్ని, ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని చదువుకోండి అంతే. వెంటనే జీవితంలో ఏం మార్పులు చేసే బాకండి. ఒకళ్ళు ఏ సాధనలు చేస్తాం, కాసేపు ధ్యానం చేస్తాం, కాసేపు ఏదో తపస్సు పేరుతో చేసుకుంటాం, విచారణ చేసుకుంటాం, పరిశీలన చేసుకుంటాం అంటారా? జీవితం అది కూడా చదువులో భాగమే, సాధన కూడా చదువులో భాగమే. జీవితాన్ని నేను మార్చేయక్కర్లా. జీవితాన్ని మార్చటమే కాదు, అసలు దేన్ని మార్చబాకండి. మీకున్న మంచి చెడు గుణాలను కూడా వెంటనే మార్చేబాకండి. చెడ్డ గుణాలైనా మనసు వ్యతిరేకతకు వచ్చేస్తుంది. అనునయించి దానికి చెప్పుకొని ఇది చెడు అని మీరు నిర్ణయించుకొని, ఈ చెడు నాకు వద్దు అనుకొని, ఎందుకని అది అలవాటు అయిపోయింది. మనసు దాన్ని అలవాటు చేసేసుకుంది. ఈ వ్యసనాలు, చెడులు ఇవన్నీ హఠాత్తుగా టప్పన మానేద్దాం అన్నట్టు కుదరదు. విన్నప్పుడు కాసేపు ఎమోషన్ వస్తుంది. అంటే మనకి చెబుతారు మనిషి యొక్క గుణములు ఎలా ఉంటాయంటే శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యం అని 3 పేర్లు ఉన్నాయి. జాగ్రత్తగానండి. శ్మశాన వైరాగ్యం అంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏముందరా ఏదో జీవితం, అందరం ఇలా పోయేవాళ్ళమే అంటారు అక్కడ కూర్చొని. ఆ శవాన్ని పట్టుకొని శ్మశానానికి కొంతమంది వెళ్తారు. వెళ్తే చెప్పుకుంటారు, ఏముంది నిన్నటిదాకా మన ముందే తిరిగాడు, ఈవిడ మన ముందే తిరిగింది, ఏముంది మనోళ్ళు అనుకున్నాం వెళ్ళిపోయింది, అందరి గతి ఇంతే, ఏమీ లేదురా ఇక్కడ, ఊరికినే వస్తారు పోతారు, దీనికోసం బుర్రలు బద్దలు కొట్టుకోవక్కర్లేదని ఆ శవాన్ని తీసుకెళ్తున్నంతసేపు, ఆ శవంతో ఉన్నంతసేపు, ఆ శవాన్ని కాల్స్తామో పూడుస్తామో చేసినంతసేపు మాట్లాడుకుంటానే ఉంటారు. ఏమీ లేదు. అది శ్మశాన వైరాగ్యం.
అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తారు, చక్కగా స్నానం చేసేస్తారు, ఇంకా తినటం తాగటం మళ్ళీ మొదలు, మళ్ళీ సుఖాలు, మళ్ళీ భోగాలు, మళ్ళీ పంచేంద్రియ కోరికలు అందరూ మొదలే. అయితే తప్పు కాదు, ఇలాగే జీవించాలి. అది కాసేపు అప్పుడు కలిగినటువంటి భావం శ్మశాన వైరాగ్యం. తప్పు కాదు, మోసం కాదు, నటన కాదు, నిజమే, అలాగే ఉంటుంది అది. దాని పేరు శ్మశాన వైరాగ్యం. ఎందుకంటే ఒక సందర్భం జరిగింది, మనిషి చనిపోయాడు, రేపు అందరూ చనిపోతారు కాబట్టి ఆ భావాల్లోకి వెళ్ళారు కాసేపు. కానీ జీవించొద్దు, మళ్ళీ తిరిగి వచ్చి జీవించాలి. అలాగే ప్రసూతి వైరాగ్యం. ప్రసూతి వైరాగ్యం అంటే తల్లి బిడ్డను కనేటప్పుడు భరించలేనటువంటి నొప్పులకి లోనవుతుంది. ప్రసవం అంత తేలిగ్గా జరగదు. బిడ్డ బయటకు వచ్చేటప్పుడు తల్లి పడే బాధ ఎంత బాధ ఉంటుందంటే అనేక సందర్భాలలో తల్లి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే డాక్టర్లు జాగ్రత్తగా చూసి రక్షిస్తూ ఉంటారు. చాలామంది తల్లులు ప్రసవ సమయంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంత బాధ ఉంటుంది. అందుకని ఆ బిడ్డను కంటున్నప్పుడు తల్లికి, బాబోయ్ మళ్ళీ నాకు ఈ బిడ్డలు వద్దు, అసలు ఈ మొగుడు వద్దు, ఈ కాపురం వద్దు అని ఆ మొగుడు మీద కోపం వస్తుంది, బిడ్డల మీద వస్తుంది. ఏంటి నాకు ఈ బాధ, ఇంకా నేను పొరపాటును కూడా మళ్ళీ పిల్లల్ని కన్ను అని ప్రసూతి వైరాగ్యం అనుకుంటుందట. అదంతా అయిపోయింది, బిడ్డ పుట్టేసింది, ఇంక బిడ్డను పెంచుకుంటూ మురిసిపోతూ మళ్ళీ ఇంకా భార్యాభర్తలు మళ్ళీ కాపురం చేసుకుని మళ్ళీ పిల్లల్ని కంటానే ఉంటారు. అది నటన కాదు, అప్పుడు పడిన బాధకి స్పందన. దాని పేరు ప్రసూతి వైరాగ్యం. నటన కాదు అది, అప్పుడు స్పందన. తర్వాత ఏమైంది, ఆ కష్టంలోంచి బయటకు వస్తే మళ్ళీ మామూలు అయిపోయింది, మళ్ళీ స్త్రీ పురుష ఆకర్షణ ఉంటుంది, నా భర్త, నా భార్య, నా పిల్లలని ప్రేమ ఉంటుంది. అమ్మో నాకు మళ్ళీ మగపిల్లడే పుట్టాడు, ఆడపిల్ల కావాలని ఉంటుంది, లేకపోతే ఆడపిల్లే పుట్టింది, మగపిల్లడు కూడా ఉంటే నాకు రెండూ తెలిస్తే చక్కగా పెంచుకుంటాను ఇద్దరిని అనిపిస్తుంది. అలా ఏదో రకరకాల భావాలు ఉంటే మళ్ళీ కంటారు, మళ్ళీ అంత బాధను అనుభవించడానికి సిద్ధమవుతారు. కానీ బాధ వచ్చినప్పుడు కలుగుద్ది అది ప్రసూతి వైరాగ్యం. ఇందులో ఎక్కడ నటనలో మోసంలో ఆయా స్థితులకు సంబంధించిన స్పందనలు ఉన్నాయి. అలాగే పురాణ వైరాగ్యం. పురాణ వైరాగ్యం అనే బదులు వేదాంత వైరాగ్యం అని చెప్పుకోవచ్చు. పురాణ వైరాగ్యం అన్నదే ఇప్పుడు మనం చెప్పుకుంటుందంతా ఏంటంటే, పురాణ వైరాగ్యం అంటే సేమ్ జ్ఞాన వైరాగ్యం, వేదాంత వైరాగ్యం, భక్తి వైరాగ్యం. కాసేపు ఇందులోకి వెళ్ళిపోగానే ఏమి లేదు, ఈ జీవితం ఏమి లేదని, ఇక్కడ అద్భుతమైన నువ్వు ఆత్మశక్తివి, శరీరం నశించిపోద్ది, ఇలాంటి పదాలు బోర్డు ఉంటాయి. ఇవన్నీ విన్నప్పుడు అవునవును ఏదో చేసేద్దాం అనిపిస్తుంది. కాదు, తొందరపడిపోబాకండి, ఏమి చేయలేము. దీన్ని కొద్ది కొద్దిగా మనసుకు పట్టించాలి. శరీరం ఉంది ఇక్కడ, శరీరంతోనే అన్నీ మనం చేయాల్సింది తెలుసుకోవటం. ఇప్పుడు నేను చెప్పటం శరీరంతో చెబుతున్నా, మీరు వినటం శరీరంతో వింటున్నారు. అనాదిగా మానవ జాతి మొదలైనప్పటి నుంచి చెబుతున్న వాళ్ళందరూ శరీరాలతోనే చెబుతున్నారు, అనుభవాలన్నీ శరీరాలతోనే పొందారు, జీవన్ముక్త స్థితులు శరీరాలతోనే పొందారు, సాధనలన్నీ శరీరాలతోనే చేశారు, గ్రంథాలన్నీ శరీరాలతోనే రచించారు, జ్ఞానం మొత్తం శరీరంతోనే బోధించారు. వింటున్న వాళ్ళందరూ శరీరంతోనే వింటున్నారు, చదువుతున్న వాళ్ళందరూ శరీరంతోనే చదువుతున్నారు, ఇప్పుడు సాధనలు చేసే వాళ్ళందరూ శరీరంతోనే చేస్తున్నారు. ఇంకొక శరీరం కాదండట. అది చెప్పేటప్పుడు శరీరం ఎప్పటికైనా నశించిపోయేది కనుక, నశించని శక్తివి కనుక నీకు చెప్పేటప్పుడు అలా చెబుతారు. దీన్ని వేదాంత వైరాగ్యం, పురాణ వైరాగ్యం, భక్తి వైరాగ్యం అలా చెప్పుకోవచ్చు. కాసేపు తాత్కాలికంగా అది వింటున్నప్పుడు కలుగుద్ది అంతే. మళ్ళీ నువ్వు మామూలుగా నీ జీవితం జీవించుకెళ్ళిపోవాలి. చాలామంది నాకు ప్రశ్నలు పెడతా ఉంటారు, నా కర్మ ఇలా కాలిపోతుంది, నేను ఎలా అయిపోయాను, అలా అయిపోయాను, నేను నా ఈ జీవితంలో పొందలేనేమో, నా కుటుంబమే భారం అయిపోయింది. నీ కుటుంబం లేదా అసలు నువ్వెక్కడున్నావు భారం అవటానికి? అసలు ఎట్టుంటావు నువ్వు? కుటుంబం లేకపోతే మనం ఉంటామా? కుటుంబం లేకపోతే అసలు అసలు ఎందుకు బతుకుతామో కూడా అర్థం లేని బతుకు ఇప్పుడు మంది. కొంతమంది నేను ఎక్కడికైనా వెళ్ళి సాధనలు చేసుకుందాం అనుకుంటున్నాను, ఇంట్లో కుదరటం లేదు, ఇంట్లో నేను చేయనివ్వటం లేదు, ఇంట్లో వాళ్ళతో చాలా కష్టంగా ఉంది. ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్ళి సాధన చేస్తావు? అసలు అందరినీ వదిలేసినాక సాధన ఎందుకు? అందరూ లేరు, ఎవరూ లేరు అసలు నీ పక్కన, మీరు ఆలోచించండి. అంటే ఇలా అనిపిస్తుంది. అదే పురాణ వైరాగ్యం, ఆధ్యాత్మిక వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యం. అది విన్న కాసేపు అలా అనిపిస్తుంది. అది విన్న కాసేపు అనిపించడం తప్పులేదు, కానీ వెంటనే జ్ఞానంలోకి వచ్చేయాలి. ఎందుకో తెలిసి, ఈ శరీరం లేకపోతే అసలు నువ్వేమీ చేయలేవు. ఈ శరీరానికి సంబంధించిన బాధ్యతలన్నీ, కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ నువ్వు సరిగ్గా నిర్వర్తించకపోతే నువ్వేమీ చేయలేవు. ఎందుకని? ధర్మ నిర్వహణ తర్వాతే జ్ఞానం వస్తుంది నీకు, లేకపోతే రాదు. అందుకే నిన్ను కుటుంబంలో పెట్టారు,
సృష్టి చేసిన ఏర్పాటు అది. స్త్రీ పురుషుల్ని విడివిడిగా సృష్టించి వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ పెట్టి వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా పెట్టి ఆ పిల్లలు పుట్టడం ద్వారా కుటుంబం ఏర్పడేలా పెట్టి ఒక కుటుంబ జీవితం అంటూ ఒక ఏర్పాటు సృష్టి చేసింది. నువ్వు అవన్నీ ధర్మాలు నిర్వర్తించాల్సిందే. ధర్మాలు నిర్వర్తించకుండా ఏమీ చేయలేవు. మీరు కాదు ఒకవేళ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళి చూడండి, కొన్ని రోజులు ఉంటారు, తర్వాత నీకేం తొయ్యదు. ఒక్కళ్ళే ఉండి చూడండి. అయితే ఇప్పుడు తెలివిగల వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుటుంబాన్ని వదిలేయటువంటి ఏంటో తెలుసా? చక్కగా వాడుకున్న అన్నాళ్ళు పెళ్ళాన్ని వాడుకున్నాడు, పిల్లల్ని అన్నాడు, అన్నీ చేశాడు, వదిలేసిపోయాడు. ఇప్పుడు కొత్త వాళ్ళు దొరికారు, శిష్యుల పేరుతోనో లేకపోతే గురువులు అయ్యారు, లేకపోతే స్నేహితుల పేరుతోనో సాధకుల పేరుతోనో కొత్త జనాన్ని పోగేసుకున్నాడు. వాళ్ళకేం బాధ్యతలు ఉండవు, వాళ్ళని ఏం చేయక్కర్లేదు, వాళ్ళే వీళ్ళు ఎదురు చేస్తారు. వీళ్ళకి వాళ్ళని నమ్మించుకొని ఇప్పుడు ఈ కుటుంబ బాధ్యతలు కష్టం కదా, అందుకని ఇవన్నీ వదిలేసి నేను ఏదో చేస్తున్నానని చెబుతా. ఏం చేస్తావు? అక్కడ ఇంకోటి తగిలించుకున్నావు, కాకపోతే నీకు అనుకూలంగా తగిలించుకున్నావు, నీ బాధ్యతలు వదిలించుకున్నావు అంతే. పక్కా మోసం ఇది. నీ బాధ్యతలు వదిలించుకొని నీకు స్వేచ్ఛగా ఉన్న చోటకి, నీకు హాయిగా ఉన్న చోటకి వెళ్ళు. అక్కడ ఎవరో తిండి పెడతాం, అక్కడ ఎవరో నిన్ను చూస్తాం, అక్కడ ఎవరో నీకు చేస్తామంటే అక్కడికి వెళ్ళు. అది స్వార్థం తప్ప అందులో ధర్మం ఎక్కడుంది? మరి ఇన్నాళ్ళు ఈ కుటుంబమేగా నీకు ఉంది, నీకు దిక్కే ఈ కుటుంబంగా. నువ్వు హాయిగా నిద్రపోయావు అంటే ఇంట్లో నలుగురు ఉండబట్టి చక్కగా పడుకున్నావు. అలానే నలుగురి మధ్య ఏదో ఒక మాట విభేదం తప్పకుండా ఉండొచ్చు, ఉండదని నేను అంటలా, మా ఇంట్లోనే ఉన్నాయి. కానీ కుటుంబము అనేది లేకపోతే, శరీరము అనేది లేకపోతే అసలు నువ్వు ఏది చేయడం కుదరదు కదా. కుటుంబాలు తప్పించుకుంటున్నోళ్ళు ఎవరో అంటే మళ్ళీ చెబుతున్నా, బాధ్యతలు తప్పించుకుంటున్నోళ్ళు. కుటుంబాలను వదిలించుకుంటున్న వాళ్ళు ఎవరంటే బాధ్యతలు చేయలేనని తప్పించుకొని నాకయ్యో కొత్త బాధ్యతలు ఉన్నాయి అన్నట్టుగా వంకలు పెట్టుకొని తనకు సేవలు చేసేవాళ్ళు, తనకు దండాలు పెట్టేవాళ్ళు, తన కాళ్ళ మీద పడేవాళ్ళు, తనకు అన్నీ తనకే, తానెవరికి చేయక్కర్లా. అదే కుటుంబానికి తాను చేయాలిగా, వాళ్ళకి హక్కు ఉంటుందిగా, బాధ్యత ఉంటుందిగా. ఇప్పుడు హక్కుగా మాట్లాడితే భరించలేను నేను, నాకు ఎదురు చెప్పకూడదు ఎవరు, నన్ను ఎవరు ఏమి అనకూడదు, నన్ను ఎవరు ఏమి అడగకూడదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. అట్లా నా ఇష్టం వచ్చిన గుంపు నేను పోగేసుకుంటా ఒకటి. వీళ్ళందరూ కలిపి కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇప్పుడు అది కరెక్ట్ అని ప్రజల్ని నమ్మిస్తున్నారు. నమ్మబాకండి, అది మోసం. మీరేం పొందరు, మీకు ఆఖరికి మిగిలేదు బూడిదే. ఆ విషయం మీకు చచ్చేటప్పుడు తెలుస్తుంది. నేను పొందింది ఏమీ లేదు, బూడిద పొందానని తెలుస్తుంది. మీకు ఎందుకు తెలియదు? ఆ బూడిదకు ముందు దానికి మోక్షం అని నువ్వు పొందేస్తావని నేను నమ్మించవచ్చు. కానీ ఖచ్చితంగా కుటుంబాలను వదిలిపెట్టి, కుటుంబాలను మోసం చేసి, బాధ్యతలు వదిలేసి నాళ్ళ కాళ్లే ధర్మాలు చెప్పుకెళ్ళిపోయిన వాళ్ళందరూ, వాళ్ళని అనుసరించిన వాళ్ళందరూ పొందేది బూడిద. ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే తమ సంపూర్ణ కర్తవ్యములు పూర్తిగా నిర్వహించి, తమ ధర్మములు పూర్తిగా నిర్వహించి, సంపూర్ణముగా ఇక నాకు ఎటువంటి ధర్మము కర్తవ్యము లేదు అనేటువంటిది వచ్చి అన్నీ చేసుకుంటూ వెళ్ళి చెప్పారు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అన్నీ చేసుకుంటూ వెళ్ళి మరణం వచ్చేటప్పటికి నేను హాయిగా నాది అయిపోయిందని నేను వెళ్తాను. అందుకని ఇప్పుడు ఇందులో ఇదేంటి, ఎందుకు ఈ వైరాగ్యం, దీనికి ఎందుకు ఈ పేరు పెట్టారు? ఇప్పుడు ఇలా కుటుంబాలు వదిలిపెట్టి పారిపోయే వాళ్ళందరూ ఎవరో తెలుసా? వేదాంత వైరాగ్యం, పురాణ వైరాగ్యం ఏది వినేసి మేము ఏదో పొందేసాం అనుకొని తమకిష్టమైన గుంపుని తయారు చేసుకుంటారు. ముందే చెబుతున్న బాధ్యతలు భరించలేరు, వాళ్ళకి ఎదురు చెబితే భరించలేరు. కుటుంబ సభ్యులు ఎదురు చెప్పకుండా ఎందుకుంటారు? కుటుంబ సభ్యులు స్వతంత్రంగా లేకుండా, స్వేచ్ఛగా లేకుండా ఎందుకుంటారు? కుటుంబంలో అందరూ ఒకళ్ళ పట్టు ఒకళ్ళు ఎంతో స్వతంత్రంగా, స్వేచ్ఛగా, హాయిగా ఉంటారు కదా. కానీ కాపురాలు చేశారు, పిల్లలకి అన్నారు, వాళ్ళతో ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కర్లా, పిల్లలు అక్కర్లా, ఇప్పుడు ఆ పిల్లలు అక్కర్లా. ఎందుకని? దీనికి మళ్ళీ నేను దేవుడి పేరు పెట్టుకుంటాను, వైరాగ్యం అని పేరు పెట్టుకుంటాను. ఇదే శ్మశాన వైరాగ్యం లాంటిదే. ఇది పురాణ వైరాగ్యం, వేదాంత వైరాగ్యం. ఇది ఏ వైరాగ్యమైనా ఆల్రెడీ మహాత్ములు చెప్పారు. ఇలా సమూహాలను నమ్మిస్తాను, కానీ ఇది నిజం కాదు, ఇది తాత్కాలికము. నిజమేంటంటే నువ్వు అన్నీ చేసుకుంటూ వెళ్ళి నీ అనంతత్వాన్ని పొందాలి. కాదు అలా వెళ్ళావా, నేనేమీ పొందలేదు, బూడిద పొందాను, నా జీవితం వృధా చేసుకున్నాను, నేను బోల్డ్ మందిని నమ్మించి మోసం చేశాను, నేను కూడా నన్ను నేను మోసం చేసుకున్నాను, ఎందుకంటే నా మానసిక తృప్తి కోసం, నా కీర్తి ప్రతిష్టల కోసం, నా డబ్బు కోసం, నా సుఖం కోసం నేను ఇలా అందరినీ నమ్మించాను, నేను కూడా కుటుంబం వదిలేసి వెళ్ళిపోయి అందరికీ అదే కరెక్ట్ అని చెప్పాను అని చెప్పుకొని బతకొచ్చు, తప్పేం లేదు.
కానీ నేనేం పొందలేదు, బూడిద పొందాను, నాతో వచ్చిన వాళ్ళు కూడా ఏమీ పొందలేదు, బూడిదలే పొందారని వాళ్ళకే తెలుస్తుంది. తెలిసే కాలం వస్తుంది. అనంత ఆత్మజ్ఞానము తప్ప ఇక్కడ ఇంకో దారే లేదు. దాన్ని తెలుసుకోవాలంటే ఈ శరీరం స్థిరంగా ఉండాలి, ఈ కుటుంబం స్థిరంగా ఉండాలి, ఈ మనసు స్థిరంగా ఉండాలి, నీ ధర్మాలన్నీ సక్రమంగా నువ్వు నిర్వర్తించాలి. అందులోంచి నీకు మెచ్యూరిటీ వస్తుంది. ఆ మెచ్యూరిటీ నుంచి నువ్వు జ్ఞానాన్ని పొందాలి. ఇది అందుకని ముందే చెప్పారు మహాత్ములు. ఇవన్నీ ఏంటి, లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతి నడుస్తుందండి. అందరికీ ఏ గుణాలు ఉన్నాయి, ఇప్పుడున్న మనుషులు లాంటి వాళ్ళే. అందుకని ముందే చెప్పేశారు. ఏంటి వైరాగ్యాలు? శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము. పురాణ వైరాగ్యం అంటే ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన మార్గాలకు సంబంధించింది మొత్తం. అది విన్నప్పుడు కాసేపు అలా అనిపిస్తుంది, ఉద్రేకపడిపోయి అందులోకి వెళ్ళిపోయి ఏదో చేసేద్దామని అనుకోబాకండి. సహజ జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఏ అసహజత్వం లేదు, మహిమలు లేవు, మాయలు లేవు. ఎవరన్నా చెప్పినా నమ్మకండి. వీటిల్లోంచే ఒక మెచ్యూరిటీ, ఒక జ్ఞాన పరిపక్వత వస్తుంది. ఇవన్నీ అనుభవించుకుంటూ వెళ్ళినాక అటు ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటూ భౌతిక జీవితాన్ని చక్కగా నియమబద్ధంగా, ధర్మబద్ధంగా చక్కగా అన్ని అనుభవిస్తూ శరీరాన్ని నిలుపుకుంటూ, కుటుంబాన్ని నిలుపుకుంటూ సాగుతూ వెళుతూ ఉంటే జ్ఞానం దానంతటది చక్కగా తెలుస్తుంది. ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. పురాణ వైరాగ్యానికి లోనైతే తప్పులేదు, కానీ అది భ్రమగా కల్పించుకొని అది శాశ్వతత్వంగా తీసుకొని అలాగే జీవిద్దామని అనుకుంటాం మొదలు పెడితే కుదరదు. అది తాత్కాలికము. విన్నప్పుడు అనిపించవచ్చు, శ్మశానానికి వెళ్తున్న కాసేపు అనిపించినట్టు, ప్రసూతి సమయంలో కాసేపు అనిపించినట్టు, ఈ వింటున్న కాసేపు అనిపించవచ్చు. కానీ నీ జీవితం నిజం, నీ కుటుంబం నిజం. ఇప్పుడు నువ్వు ఇక్కడ భూమి మీద 100 ఏళ్ళు ఉంటావనేది నిజం. ఆ 100 ఏళ్ళు నువ్వు బతుకుతూ నీ వాళ్ళను బతికించాలనేది నిజం. నీ వాళ్ళు నువ్వు మీరందరూ కలిసి ఒక కుటుంబంగా బతకాలనేది నిజం. ఈ నిజాన్ని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఈ నిజాన్ని దాటి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, ఏదో సాగిపోయాను, ఏదో చేసేస్తున్నానని చెప్పేవాళ్ళు అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు ఎవరో ఏమీ పొందరు. ఒక సమూహాలను తయారు చేసుకుంటారు, సమూహాలుగా మోసపోతారు. మేము మోసపోయామని కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకనంటే నువ్వు మోక్షం అంటే ఏంటో నీకు తెలుస్తుంది కదా, నువ్వు పొందలేదని నీకు అర్థమవుద్ది కదా. నీ లోపల దుర్గుణాలు, చెడు గుణాలు, దుష్టబుద్ధులు, నీ ప్రవర్తన అన్నీ నీకు తెలుస్తూనే ఉంటాయి కదా. బయటికి నువ్వు వేషధారణ మార్చొచ్చు, బయటికి నువ్వు రకరకాల బట్టలు వేసుకొని, రకరకాల డ్రెస్సులు వేసుకొని, రకరకాల వేషధారణలు వేసుకొని ఏదో పొందేసినట్టు ప్రజల్ని మభ్యపెట్టచ్చు. కానీ నీ అంతరంగం నీకు తెలీదా? నీ జీవితంలో వచ్చే కష్టాలు తెలీదా? నీ జీవిత నడకే ప్రజలకు చెప్పుద్ది నువ్వేమీ పొందలేదు, సర్వనాశనం అయిపోయావు. ఎందుకని నీ జీవితం కనపడుతుందిగా. ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబపరంగా, శరీరపరంగా, మానసికంగా నువ్వు చిక్కి శల్యమైపోతూ ఉంటావు. మీరు ఇలాంటి వాళ్ళని పరిశీలించి చూడండి, సర్వ విధాల భ్రష్టత్వాన్ని పొందుతూ ఉంటారు. శారీరకంగా నాశనం అయిపోతారు, మానసికంగా నాశనం అయిపోతారు, ఆర్థికంగా నాశనం అయిపోతారు, కుటుంబకంగా విచ్ఛిన్నమైపోతారు, అన్ని రకాలుగాను పతనం అయిపోతారు. మీరు గమనించి చూడండి. కానీ దేవుడి పేరు చెప్పు బతుకుతూ ఉంటారు. అది కాదు, అది తాత్కాలికంగా శ్మశాన వైరాగ్యము వలె కాసేపు ఉండి వెళ్ళిపోద్ది, మళ్ళీ మామూలుగా బతకాల్సిందే. ప్రసూతి వైరాగ్యం వలె కాసేపు ఉండి వెళ్ళిపోద్ది, మళ్ళీ మామూలుగా బతకాల్సిందే. అలాగే జ్ఞాన వైరాగ్యము, పురాణ వైరాగ్యం కూడా విన్న కాసేపు మాత్రమే ఉండాలి. తర్వాత నీవు ఒరిజినల్ జీవితం జీవించుకుంటూ దాన్ని ఆధ్యాత్మిక చదువుగా, పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకొచ్చినట్టుగా నీకు మిగిలిన సమయంలో మాత్రమే నువ్వు ఆ చదువుకుంటూ సాధన చేసుకుంటూ కొద్ది కొద్దిగా అడుగులు ముందుకేయాలి. లేకపోతే నీ మనసు, నీ శరీరము, నీ బుద్ధి నీకు ఎదురు తిరుగుతుంది, నీకు నువ్వే ఎదురు తిరుగుతావు. అందుకని చాలా జాగ్రత్తగా నిదానంగా ప్రయాణించాలి. అలా చక్కగా కొద్దిగా రోజు చదువుకుంటూ ఈ ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ నిదానంగా ప్రయాణిద్దాం. బోల్డ్ జీవితం ఉంది. 100 సంవత్సరాల సుదీర్ఘాయువు మనిషికి భూమి మీద ఇవ్వబడింది. అందులో ఏమన్నా తగ్గితే ఒక 10-20 తగ్గొచ్చు. అబ్బో 70-80 సంవత్సరాలు సుదీర్ఘ జీవితం జీవిస్తారు జీవులు. ఇక్కడ ఓ బాధపడిపోబాకండి, ఓ ఘర్షణ పడిపోబాకండి, ఎవరితో కుటుంబ సభ్యులతో కానీ బయట వాళ్ళతో కానీ తలపోట్లు పెట్టుకోబాకండి, మీకు ఏదో అయిపోతుందని మానసిక వేదనలు తెచ్చుకోబాకండి. హాయిగా శాంతిగా ఎలా బతకాలి ముందు అది తెలుసుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో అది మీకే తెలుస్తుంది. బోధలు ఊరుకునే ఉంది, ఎక్కడో కూర్చొని ఎవరో చెబుతారు. నువ్వు కదా శాంతి తెచ్చుకోవాల్సింది. ముందు మీ ఎటువంటి పరిస్థితులలోనైనా
అంటే మంచి భార్య కాదు, మంచి భర్త కాదు, మంచి తల్లి కాదు, మంచి తండ్రి కాదు, మంచి కొడుకు కాదు, మంచి కూతురు కాదు, మంచి స్నేహితులు కాదు, ఎవరో మంచోళ్ళు కాదండి. అయినా నువ్వు నీ ఇంట్లో శాంతిగా ఎలా ఉండొచ్చు, నీ మనసు శాంతిగా ఎలా ఉంచుకోవచ్చు, నీ శరీరాన్ని ఎలా హాయిగా సంతోషంగా ఉంచుకోవచ్చు ప్రయత్నించు. అదే జ్ఞానం. అందరూ మంచోళ్ళే, అందరూ నీకు అన్ని సమకూర్చేస్తుంటే నువ్వు శాంతిగా ఉండేది ఏంటి? నా బొంద. శాంతి ఎప్పుడు కావాలి? అశాంతిలోంచి శాంతి పుట్టించుకోగలిగితేనే జ్ఞానం. అశాంతి మధ్యలో కూర్చొని శాంతి పుట్టించుకోగలగాలి. అది కదా జ్ఞానం అంటే, గొప్పతనం అంటే. అది సాధన. ట్రై చేయండి. అందుకే మనని ఈ శరీరం ఇచ్చి ఈ ప్రపంచంలో, ఈ జనాల మధ్యలో, ఈ కుటుంబం మధ్యలో, ఎంతమంది జనాల మధ్యలో, ఎంత విస్తృత ప్రపంచం మధ్యలో నీ ప్రయత్నాలు నువ్వు చేసుకుంటూ ఈ ఇంద్రియాలతో, ఈ ఇంద్రియ ఆకర్షణలతో, ఈ శరీరంతో ఇక్కడ నువ్వు ఎలా బతుకుతావో చూస్తానని సృష్టి పెట్టిన ఆట ఇది. ఈ ఆటలో నువ్వు శాంతిగా బతుకుతానని శాంతిని నిరూపించి చూపించావనుకో, సృష్టి ఆటోమేటిక్గా నిన్ను ఎత్తేసి తీసుకెళ్లి అనంత ఆత్మజ్ఞానంలో పడేస్తుంది. ఎందుకంటే నువ్వు ఇందులో ఇరుక్కుపోలేదు. నువ్వు ఎన్ని సమస్యలు ఎట్నుంచి వచ్చినా దేహభావంలో ఇరుక్కుపోకుండా, మనుషులతో ఇరుక్కుపోకుండా శాంతిగానే బతికావు, నిన్ను శాంతిగానే ఉంచుకున్నావు. కాబట్టి నీకు ఆత్మజ్ఞాన అర్హత వచ్చింది అని అందులో ఎత్తిపడేస్తుంది. అంతకు మించి ఇందులో ఆట ఏమీ లేదు. ఇరుక్కుపోబాకండి, దయచేసి ఇరుక్కుపోబాకండి. ఎటువంటి స్థితుల్లో అయినా మన చుట్టూ ఉన్న అందరూ ఎంత చెడ్డోళ్ళైనా మీరు మంచిగా శాంతిగా ఉండటానికి ప్రయత్నించండి. అంతే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. నేను చెబుతున్నవి నా సొంత విశ్లేషణలు. ఇందులో ఏవైనా తప్పుగా ఉన్నాయి అని అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. నేను సామాన్యుణ్ణి. బహుశా నాకు అంత పరిపక్వ జ్ఞానం లేకపోవటం వలన తప్పులు పొరపాట్లు మాట్లాడొచ్చు అవకాశం ఉంది. నేను మామూలు మనిషిని. ఇందులో ఏదైనా మంచి ఉంది అని అనిపిస్తే తీసుకొని మీ జీవితంలో ఉపయోగించండి.